నవ్యాంధ్ర మణిహారంగా గన్నవరం విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో తొలి అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో కొత్త రూపు సంతరించుకుంటోంది. రాజధానికి ముఖద్వారంగా మారుతున్న నేపథ్యంలో అనేక హంగులు దిద్దుకుంటోంది. అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి రద్దీ, విమాన రాకపోకలు పెరిగాయి. 5 ఏళ్లలో 300% ప్రయాణికుల రద్దీ పెరిగి దేశీయ విమానాశ్రయాల్లో రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు అత్యాధునిక సాంకేతికతతో నూతన టెర్మినల్ భవనం, రన్వే విస్తరణ సహా పార్కింగ్ బేల ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. విస్తరణ కోసం తయారు చేసుకున్న బృహత్ ప్రణాళిక ప్రకారం భూ సమీకరణ చేస్తున్నారు. పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరుగుతున్న ఇక్కడి నుంచి ఈ ఏడాది విదేశీయానానికి అనుమతులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు పిచ్చి మొక్కల మధ్య ఇదొక విమానాశ్రయం అంటూ పెదవి విరిచిన వారు నేడు విస్తుపోతున్నారు. రేకుల షెడ్డు, పొదలతో నిండిన ప్రాంగణం అత్యాధునిక హంగులు సమకూర్చుకుంటోంది. విజయవాడ ముఖచిత్రం మార్చేసేలా గన్నవరం విమానాశ్రయ ప్రగతి దేశీయ విమానయానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఎంపిక సమయం నుంచే గన్నవరం విమానాశ్రయంపైనే అందరి దృష్టి పడింది. బెజవాడకు సమీపంలో ఉన్న విమానాశ్రయం అభివృద్ధి చేసి అంతర్జాతీయ అనుసంధానత పెంచితే విదేశీయుల రాకపోకలు పెరగొచ్చని ముఖ్యమంత్రి భావించారు. ఆ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాక అంతర్జాతీయ విమానాశ్రయ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అప్పట్నుంచి ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ నూతన రూపు సంతరించుకుంటోంది. ఐదో నంబరు జాతీయ రహదారి పక్కనే కృష్ణా జిల్లా గన్నవరం, కేసరపల్లి గ్రామాల మధ్య ఉంది. ఈ విమానాశ్రయాన్ని రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సైనిక విమానాల రాకపోకలకే వినియోగించేవారు. అనంతరం పట్టించుకున్న వారే లేకపోయారు. దశాబ్దాల తర్వాత 2003లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి బీజం వేశారు. భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థతో సంప్రదింపులు జరిపి మధ్యస్థాయి దేశీయ విమానాశ్రయంగా ఇక్కడి నుంచి సేవలు ప్రారంభించారు. అప్పట్లో హైదరాబాద్కు ఒకే సర్వీస్తో రాకపోకలు ఆరంభించారు. 2011 వరకు కేవలం 2 విమానాలే వచ్చిపోతుండేవి. క్రమక్రమంగా సర్వీసులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రైవేటు విమాన సంస్థలు ఒక్కొక్కటే గన్నవరం వైపు చూస్తున్నాయి. ఇక్కడి నుంచి ప్రతి సంస్థ సేవలు ప్రారంభిస్తున్నాయి. గతేడాది మే వరకు రోజుకు 4 విమానాలే తిరిగేవి. ఇప్పుడు ఆ సంఖ్య 22కు చేరిందంటే విమానాశ్రయానికి ఎంత ఆదరణ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. 6 నెలల వ్యవధిలోనే 4 రెట్లు పెరిగాయి. దశాబ్దాలుగా 1-2 విమానాలకే పరిమితమైన విమానాశ్రయం హోదా రాజధాని ప్రకటనతో ఒక్కసారిగా మారిపోయింది. నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల నేపథ్యంలో దేశ విదేశాల నుంచి రాకపోకలు పెరుగుతున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ కోస్టా, స్పైస్ జెట్ సంస్థలు సర్వీసులు సాగిస్తున్నాయి. సర్వీసుల వృద్ధి, ప్రయాణికుల రద్దీతో పాటు రాజధాని ఏర్పాటు దృష్ట్యా గన్నవరాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు కేంద్ర రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. 1000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బృహత్ ప్రణాళిక రూపొందించారు. పాత టెర్మినల్ భవనం 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ప్రధాన నగరాల విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని హంగులతో నూతన టెర్మినల్ నిర్మించేందుకు 137 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. 9520 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆధునిక భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొత్త భవనంలో వీఐపీ లాంజ్తో పాటు అధికారులకు సమావేశ గదులు, కార్యాలయ వసతి కల్పిస్తున్నారు. 16 చెక్ ఇన్ కౌంటర్లు, సామాగ్రి తరలించేందుకు కన్వేయర్ బెల్టు, కేంద్రీకృత శీతలీకరణతో పాటు విమాన రాకపోకల సమాచారం తెలిపే ఏర్పాట్లు, సీసీటీవీలు అమర్చుతారు. ఈ నిర్మాణం పూర్తయితే ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
ప్రస్తుతం రద్దీ సమయాల్లో గంటకు 500 మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుంటుంది. ఏటా 1,40,000 మంది రాకపోకలకు సదుపాయం ఉంది. కొత్త భవనం పూర్తయితే ఏడాదికి 10 లక్షల మంది ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించవచ్చు. నూతన టెర్మినల్ భవనాన్ని సింప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ 2017 జనవరి 7 నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అప్పగించాలని నిబంధన విధించింది. అంతకన్నా ముందే కృష్ణా పుష్కరాల నాటికి కొత్త టెర్మినల్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కీలకమైన రన్వే విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతమున్న 2,286 మీటర్లున్న రన్వేను 4 దశల్లో విస్తరించి 4,430 మీటర్లకు పొడిగించనున్నారు. విమానాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు పార్కింగ్ బేలు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 6 బేలు మాత్రమే ఉండగా అదనంగా 10 నిర్మిస్తున్నారు. అవి పూర్తయితే రాత్రిపూట 16 విమానాలు నిలిపి ఉంచే సౌకర్యం కల్పిస్తున్నారు. దుర్భేద్యమైన రక్షణ కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఉన్న రక్షణ గోడను పడగొట్టి మరో 2 అడుగులు ఎత్తు పెంచుతూ కొత్తగా నిర్మించి విద్యుత్ కంచెను ఏర్పాటు చేయనున్నారు. మాస్టర్ టెర్మినల్ భవనాన్ని, టాక్సీ ట్రాక్ ను నిర్మించనున్నారు. వీటన్నింటి కోసం ఈ ఏడాది డిసెంబర్ నాటికి సమగ్రాభివృద్ధి నివేదిక సిద్ధమవుతుంది. రన్వే మనకి 2,286 మీటర్లుగా ఉంది. ప్రస్తుతానికి అది ఎయిర్బస్ 320 ల్యాండ్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది. కాకపోతే భవిష్యత్తులో కొత్త రకం ఎయిర్ క్రాఫ్ట్లు రావడానికి, పెద్ద సైజు ఎయిర్ క్రాఫ్ట్లు రావడానికి అనుగుణంగా 4 దశలుగా దీన్ని రన్వేను విస్తరించే ప్రాతిపదిక మేము తయారు చేస్తున్నామండి. ఈ తరుణంలో అంతర్జాతీయ సర్వీసులు నడపాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. గన్నవరం నుంచి విమానాలు నడిపేందుకు దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఎయిర్ కోస్టా, జెట్ ఎయిర్వేస్ సర్వీసులు నడుపుతుండగా ఇండిగో ఎయిర్లైన్స్ కొత్త సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతోంది. టర్బో ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్ ప్రజలు, వ్యాపారవేత్తల కోసం 9 సీట్ల ఎయిర్ క్రాఫ్ట్ నడపడానికి డీజీసీఏ అనుమతులు తీసుకుంది. ఇక్కడి నుంచి విమానాలు నడిపేందుకు టర్బో మెగా ఎయిర్లైన్స్ సంస్థ కూడా సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు గన్నవరం నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోయంబత్తూర్, తిరుపతి, విశాఖకు రాకపోకలు సాగుతున్నాయి. కొత్త సంస్థలు సర్వీసుల్ని ప్రారంభిస్తే ఇతర ప్రాంతాలకు సేవలు విస్తరించనున్నాయి. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో వివిధ దేశాలకు సర్వీసులు నడపాలన్న విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే 2-3 నెలల్లో వారానికి 2 సార్లైన ఐరోపా దేశాలైన లండన్, జర్మనీ, నార్వే, స్వీడన్, ఆసియా దేశాలైన సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్, చైనా, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్కు ఇక్కడి నుంచి సర్వీసులు నడిపితే వాణిజ్య రంగాలతో పాటు పారిశ్రామికంగా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఏపీసీసీఐఎఫ్ కేంద్రానికి విన్నవించింది. దేశీయంగా ముంబై, అహ్మదాబాద్, జైపూర్, కోల్కతా, భువనేశ్వర్, పూణే, ఔరంగాబాద్ వంటి నగరాలకు ఇక్కడి నుంచి సర్వీసులు నడపాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్క్యాప్ సంస్థతో కలిసి ప్రత్యేక సర్వే చేపడుతోంది. విమానాశ్రయం చుట్టుప్రక్కల ఉన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల నుంచి విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఎంతనే విషయంపై సర్వే చేస్తున్నారు. ఏడాది కిందటి వరకు రోజుకు 10 సర్వీసులు ఉండగా ఆక్యుపెన్సీ రేషియో 40% ఉండేది. ప్రస్తుతం 22 సర్వీసులు దేశీయంగా నడుపుతుండగా ఆక్యుపెన్సీ రేషియో 80% పైనే ఉంటోంది. విదేశాలకు ఇక్కడి నుంచి నేరుగా వారంలో 2 సార్లైనా విమానాలు నడపాలంటూ ఉన్న డిమాండ్ రాజధాని రాకతో మరింత పెరిగింది. విజయవాడ నుంచి సింగపూర్, మలేషియా, హాంకాంగ్ తదితర ప్రాంతాలకు అంతర్జాతీయ సర్వీసులు నడిపేలా చూడాలని ప్రభుత్వము భావిస్తోంది. ఇప్పటికే వివిధ అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. గత సంవత్సరంలోనే విపరీతంగా పాసింజర్ మూవ్మెంట్ పెరిగింది. ఈవేళ ఎంతో మంది ఎయిర్లైన్స్ ఇక్కడ ఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మాకు తెలిసినంత వరకు ఒక 5-6 నెలల్లో ఇప్పటికే దాదాపు 24-25 ఫ్లైట్స్ ఆపరేట్ అవుతున్నాయి. త్వరలో ఇంకొక 10-15 ఫ్లైట్స్ కూడా వేరియస్ సిటీస్కి కనెక్టివిటీ జరుగుతుందని, ఒక 7-8 నెలల్లోనన్నా దీనికి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా కోరుతున్నాం. ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటుంది ఏంటంటే, తొందరగా ఇది గ్లోబల్ కనెక్టివిటీ అంటే మనకి ఇంటర్నేషనల్ అరైవల్స్, ఇంటర్నేషనల్ డిపార్చర్స్ విజయవాడ నుంచి ఎంత తొందరగా గనక స్టార్ట్ అయితే అదే ఫస్ట్ నాంది పలికినట్టండి. గన్నవరం విమానాశ్రయం నుంచి సరుకును విదేశాలకు రవాణా చేసేందుకు కార్గో సర్వీసులు నడపాలన్న విషయంపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టి సారించింది. 1979లోనే విమానాశ్రయం నుంచి కార్గో సర్వీసులు నడిచాయి. ప్రస్తుతమున్న రన్వే కార్గో నడిపేందుకు సరిపోతుంది. అప్పట్లో పండ్లు, వ్యవసాయ ఉత్పత్తులతో పాటు గన్నవరం బేకన్ ఫ్యాక్టరీకి చెందిన మాంసం పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేసేవారు. తర్వాత కాలంలో సరైన వసతులు లేక క్రమంగా సేవలు నిలిపివేశారు.
ప్రస్తుత తరుణంలో మళ్లీ సరుకు రవాణా ప్రారంభిస్తే భారీ డిమాండ్ ఉంటుందని వ్యాపార వాణిజ్య వర్గాలు కోరుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లోని వ్యవసాయ, ఆక్వా, పౌల్ట్రీ ఉత్పత్తులకు మలేషియా, సింగపూర్, అమెరికా నుంచి కార్గో సర్వీసులు లేకపోవడంతో విశాఖ, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబైకి రోడ్డు మార్గంలో తీసుకెళ్లి అక్కడి నుంచి విమానాలు, నౌకల ద్వారా ఇతర దేశాలకు తరలిస్తున్నారు. ఆహార సంబంధిత ఉత్పత్తులన్నీ తాజాగా ఉన్నప్పుడే ఎగుమతి చెయ్యాలంటే విమానాల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ విషయంపై దృష్టి సారించాలని వివిధ పారిశ్రామిక సంస్థలు ఏఏఐకి సూచించాయి. ఎయిర్ కోస్టా, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ట్రూజెట్ ఎయిర్లైన్స్ సంస్థలు ఇక్కడి నుంచి కార్గో సేవలకు డిమాండ్ ఉందంటూ ఎయిర్పోర్ట్ అథారిటీ దృష్టికి తీసుకెళ్లాయి. ఆ నేపథ్యంలో గన్నవరం నుంచి కార్గో సేవలకు ఆమోదం లభించింది. ఇప్పుడు నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే కొత్త భవనాన్ని కార్గో సేవలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం 10 టన్నుల సామర్థ్యమున్న శీతలీకరణ గిడ్డంగి, వేర్ హౌస్ అవసరమవుతాయి. ఎయిర్ కార్గోకు పారిశ్రామిక హోదా కల్పిస్తామంటూ కేంద్రం విమానయాన విధానంలో ప్రకటించడము ఈ చర్యలకు ఊతమిచ్చింది. అందుకోసం 25 కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు గాను ఇప్పటికే 8 ఏర్పాటు చేశారు. మరో 17లో ఒకటి విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు. మనకి వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి మామిడి గాని, వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి ఈ రొయ్యలు, చేపలు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఏం ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి కార్గో కూడా డెవలప్ చేయడానికి. అమెరికాకి వెళ్లే ప్రొడక్ట్ లో కూడా అత్యంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాలు ఉన్నాయి. కాబట్టి కార్గోను కూడా ముందు ఈ ఫ్లైట్స్ లోకల్ ప్యాసింజర్స్ తో పాటు కార్గోను కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. ఈ పనులన్నింటితో పాటు భవిష్యత్ అవసరాల రీత్యా విమానాశ్రయ విస్తరణకు 1229 ఎకరాలు కావాలని నిర్ధారించారు. విస్తరణ ప్రాంతంలో ఉన్న ఏలూరు కాల్వ దారి మళ్లింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయగా రైతులు 500 ఎకరాలు స్వచ్ఛందంగా అప్పగించారు. మిగిలిన భూములు త్వరలో సేకరించనున్నారు. వారికి పరిహారంగా రాజధాని అమరావతి వద్ద స్థలాలిస్తామన్న ప్రకటన నేపథ్యంలో రైతులు ఒక్కొక్కరుగా భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకు సేకరించబడుతున్నటువంటి ఈ 1229 ఎకరాలలో ప్రతి ఒక్కరికి జరీబు, మెట్ట, డ్రై, వెట్ అని లేకుండా, డిఫరెన్స్ లేకుండా అందరికీ కూడా జరీబు ల్యాండ్స్ తో సమానంగా, అంటే వెట్ ల్యాండ్స్ తో సమానంగా 1000 + 450, 1000 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ రెసిడెన్షియల్ స్థలము, 400 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ స్థలము ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయ్కి తొలి అంతర్జాతీయ సర్వీసు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అమరావతి రాజధాని తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తయ్యేలోపు మరో 4 సర్వీసులు ప్రారంభం కానున్నాయి. క్రమక్రమంగా గన్నవరం పూర్తి స్థాయిలో సౌకర్యాలు మెరుగుపరుచుకొని దేశీయ స్థాయి నుంచి అంతర్జాతీయ అనుసంధాన విమానాశ్రయంగా సేవలు అందించనుంది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.